ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు మాత్రం వాటిని అడ్డుకుంటున్నారని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. విశాఖలో కొనసాగుతున్న వ్యాక్సిన్ ప్రక్రియను అధికారులతో కలిసి పరిశీలించారు. ముక్కోటి ఏకాదశి రోజున ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతుంటే దాన్ని చూసి ఓర్వలేక దాన్ని కుట్ర చేయాలని చంద్రబాబు నాయుడు ఆయన మిత్ర బృందం అడ్డుకున్నారని, జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు రాకూడదని సంకల్పంతో ప్రభుత్వంను అస్థిరపరచాలని, అభివృద్ధిని అడ్డుకోవాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నారని అన్నారు. ఇవన్నీ సాధ్యపడక ప్రాంతాల మధ్య విద్వేషాలు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, చంద్రబాబు నాయుడు కొత్తగా ఎన్నడూ లేని విధంగా మతాలను ఎంచుకుని విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్ ఇప్పుడు 400 డోసెస్ 4000 నిన్న 100 అయిపోయింది సార్. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ టీకా పంపిణీ కార్యక్రమం మరి విజయవంతంగా ప్రారంభం అవడం మనందరం గమనించాం. మరి వేసుకున్న వాళ్ళందరూ కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళందరూ కూడా చాలా చక్కటి ఆరోగ్యంతో ఉన్నారు. ఈ రోజున వేసుకున్న వాళ్ళు నిన్న ఎవరో తీసుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ విధులు కూడా నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే ప్రజలు ఈ టీకా గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది చాలా విజయవంతంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముందుగా ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వైద్య సిబ్బంది, ఆయాలు కానీ నర్సులు కానీ మొత్తం ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ వాళ్ళందరికీ కూడా రేపు 20వ తారీఖు వరకు వేయడం జరుగుతుంది. దీని గురించి వీళ్ళు వేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన అఫీషియల్స్, ఈ పోలీస్ అఫీషియల్స్ కానీ ఈ పంచాయతీ నిధులు నిర్వర్తించే అఫీషియల్స్ కానీ అందరూ కూడా వేయడం జరుగుతుంది. ఇలా దశల వారీగా మరి 4 రోజుల్లో 30 కోట్ల మంది, తర్వాత సీనియర్ సిటిజన్స్కి జనరల్ పబ్లిక్ వేయడం జరుగుతుంది. 30 కోట్ల మందికి వేస్తారు. ముఖ్యంగా మన రాష్ట్రం వరకు చూసుకుంటే ఈ కోవిడ్ టెస్ట్లో అత్యధికంగా చేసిన రాష్ట్రం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎక్కడా కూడా ఎలాంటి దాచుకోకుండా కోవిడ్ గురించి పారదర్శకంగా, పూర్తి పారదర్శకంగా ఎక్కువ టెస్టులు చేయటం, మరి ఎక్కువ మందికి వైద్య సదుపాయాలు కల్పించడం, ఈ 13 జిల్లాల్లో కూడా కోవిడ్ హాస్పిటల్స్ పెట్టడం, స్పెషల్గా కోవిడ్ హాస్పిటల్తో పాటు స్పెషల్గా స్టాఫ్ని అపాయింట్ చేయడం, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా తీసుకుని హాస్పిటల్లో కూడా గవర్నమెంట్ స్టాఫ్, గవర్నమెంట్ శాలరీస్ పే చేయడం, మరి వాటితో పాటు ఈ రోజున మరి ఆ రోజు మనకి కరోనా వచ్చినప్పుడు కరోనా ఎక్కడ మనం అసలు ఏదో తెలియదు, దానికి ఏం మందు ఇవ్వాలి, ఏం మాత్రం వేయాలి, ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి నుంచి ఈ రోజున పూర్తిగా కరోనాని అదుపులో ఉంచే స్థాయికి అన్ని హాస్పిటల్స్, అందులో డాక్టర్ సిబ్బందిని, తర్వాత వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కానీ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ విమ్సే తీసుకుంటే 600 బెడ్లో మరి